హాయ్ అండి. ఈరోజు వచ్చేటప్పటికి మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పకుండానే మీకు ముందే తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకంటే ముందు మాకు ఇష్టమైన మా వర్షం అయితే రెడీ అయిపోయింది. అర్థమైందా అండి మేము ఎక్కడికి వెళ్తున్నామో? చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గెస్ట్ చేసి. సరేనండి, చెప్పేస్తున్నాను. విజయవాడ అయితే బయలుదేరామండి. బయలుదేరితే మనకంటే ముందు వర్షం అయితే రెడీ అయిపోయింది కదా. ఎప్పుడు ఇదేనండి, మేము వర్షాకాలమో ఎండాకాలమో చలికాలమో వెళ్తుంది అనేది లేకుండా ఈ వర్షం మటుకు మమ్మల్ని అయితే వదలతలేదు. తీరా చక్కగా రెడీ అవ్వగానే బయలుదేరదామని బయటకు వస్తుంటే పెద్ద వాన పడిందండి. సరే అయిపోయిందిలే అని చెప్పి బండి వదిలేసేసి మళ్ళీ దారిలో ఏమైనా పడిద్దిలే అని కార్ తీసుకున్నాం. ఇక కార్లో స్టార్ట్ అయింది మొదలండి. విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అండి స్టార్ట్ అయింది. ఇంకా అసలు వర్షం పడతానే ఉందండి దారి మొత్తం. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి మంగళగిరి దగ్గరకు వచ్చామండి. మంగళగిరి దగ్గర అయితే కనుక రాళ్ళు పోసినట్టయితే పడుతుందండి హైవే దగ్గర. చూడండి మేఘం చూడండి, అది ఎంత నల్లగా పట్టేసిందో. టైం వచ్చేటప్పటికి 4:30 అండి. అప్పటిదాకా అయితే ఫుల్ ఎండగా ఉంది. అసలు సడన్గా మేఘం వచ్చేసింది, ఫుల్ వర్షం పడుతుందండి. ఏదో నైట్ 7:30, 8 అయినట్టు. మీకు ఇంకొక వింత విషయం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఏంటో చూడండి. అసలు వర్షం అయితే అసలు ఎక్కడ ఆగలేదండి. ఈవినింగ్ టైం స్టార్ట్ అయింది, అసలు ఆగలేదన్నమాట బాగా. అలానే ఇక్కడ చూస్తున్నారా, మీకు క్లియర్గా కనపడుతుందా? కరెక్ట్గా మన లోకేష్ గారి ఆఫీస్ దగ్గర నుంచి అనమాట, అదే డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు హైవే మీద అసలు వర్షం అనేది ఉందా అనిపించిందండి. అంత పొడిగా ఉంది నేల, అసలు వర్షం లేదు. మళ్ళీ కొంచెం మన విజయవాడ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఫుల్ రెయిన్ అండి. అసలు అదేం విచిత్రం నాకైతే అర్థం కాలేదండి. ఆ ఒక్క 1 కిలోమీటర్ మటుకు అస్సలు ఒక్క చుక్క వర్షం కూడా లేదంటండి. అసలు ఇక్కడి నుంచి అయితే మటుకు అసలు మామూలు దంచుకోవట్లేదు. ఫుల్ రెయిన్ అనమాట మన వారధి మీద. కానీ అసలుకి ఎంత వాన పడుతుందంటే అంత వాన పడుతుంది. నేనైతే కారులో కూర్చున్నంతసేపు మా వారి చేత అనిపిస్తూనే ఉన్నాను, నీకు అన్నీ వర్షం పడేటప్పుడే గుర్తొస్తాయి, నీకు వర్షం పడేటప్పుడే బయటకు అంటావని. ఎందుకంటేనండి మా వారికి కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి, కోల్డ్ చేసింది, దానివల్ల అనమాట. అయితే ఈరోజు వచ్చేటప్పటికి నేను మా వారే వచ్చాము. చూడండి అసలు ఎంత వర్షం పడుతుందంటే అదే బండి మీద అయితే కనుక చచ్చావే అన్నట్టు ఉంది, అంత రెయిన్ పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.